శుభవాస్తు కార్యక్రమంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎత్తైన ప్రదేశాలు. స్థలాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దిక్కుగా ఉండాలి, పరిసరాలు అనుకూలించాలని మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో ఎప్పుడు కూడా మనం తీసుకునే స్థలం మనం ఉన్న ప్రదేశానికి కొంచెం ఎలివేట్ అయ్యి ఉండాలి. అంటే సముద్ర మట్టానికి ఎత్తులో ఉండే దేశాలను కానీ రాష్ట్రాలను కానీ సిటీస్ని కానీ చూసినట్లయితే అవి ప్రత్యేకత గల ప్రదేశాలుగా వెలుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు బెంగళూరు సిటీని తీసుకున్నట్లయితే సుమారు సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉన్న నగరం. అలాగే హైదరాబాద్ని తీసుకున్నామంటే సముద్ర మట్టానికి 2500 అడుగుల ఎత్తులో ఉన్న నగరం. ఇలాగా మనం ఎప్పుడు కూడా తీసుకునేటటువంటి సిటీ లేదు ప్రాంతం లేదంటే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసినట్లయితే ఆ ప్లేసు ఎత్తైందై ఉండాలి. కనీసం మన ఊర్లో మనం ఒక ఎలివేటెడ్ ఏరియాలో ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఎత్తులో ఉండేవాడు ఆ ప్రాంతాన్ని పాలించే స్థాయికి ఎదుగుతూ ఉంటాడు. ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్లయితే మొత్తం హైదరాబాద్లో చూసినట్లయితే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇటువంటి ప్రాంతాల్లో ఈ మొత్తాన్ని ఈ రాష్ట్రాన్ని ఏలేవాళ్ళు, రాష్ట్రాన్ని పాలించేవాళ్ళు, ప్రత్యేకమైన వ్యక్తులంతా కూడా ప్రత్యేకమైన సంస్థలన్నీ కూడా అటువంటి ఎలివేటెడ్ ప్లేసుల్లో ఉండడం జరుగుతుంది. గతంలో కూడా చూసినట్లయితే మన రాజులు మహారాజులు కూడా మీకు ఎత్తైన కొండ ప్రాంతంలో వాళ్ళ ఒక కోటని ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అలాగా మీకు చిత్తోడ్గఢ్ కోట, మన గోల్కొండ ఫోర్టు, ఇటువంటివి ఆగ్రా ఫోర్టు, ఇట్లాంటివన్నీ చూసినట్లయితే ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్నది. అప్పుడు పరిస్థితులను బట్టి ఎలివేటెడ్ ప్లేస్లో ఉంటే సేఫ్టీ అనేది ఒకటి ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా ఎత్తులో ఉండేవాడు ఆ రాజ్యాన్ని పాలించడానికి, మొత్తం అందరి మీద ఒక ఆధిపత్యం చెలాయించడానికి అది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దిక్కులకి ఉండాలి, ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి, పరిసరాలు కరెక్ట్గా ఉండాలి. దాంతోపాటుగా మనం సెలెక్ట్ చేసుకునే స్థలం అది కూడా సముద్ర మట్టానికి మనం ఉన్న ప్రదేశానికి వీలైనంత ఎలివేటెడ్లో ఉండేలాగా చూసుకోవడం వల్ల మనం మంచి ఫలితాన్ని పొందవచ్చు.